టిపికల్ కార్తిక్ సుబ్బరాజ్ ఫిల్మ్ అంతే. అంటే కార్తిక్ సుబ్బరాజ్ ఫిల్మ్ ఎలా ఉంటే అలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి. ఫాస్ట్ నేరేషన్ ఉన్నది ఏమి ఉండదు. బట్ సూర్య బ్యాక్. ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకూడదన్న. కానీ సూర్య యాక్టింగ్ అయితే సూపర్. అసలు కంబ్యాక్, సూర్య కంబ్యాక్ సినిమా ఇది. అసలు సూపర్, అసలు సూపర్ 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 సూపర్. అసలు బాగానే ఉంది. సూర్య యాక్టింగ్ చాలా బాగుంది. సూపర్ ఉంది బ్రో మూవీ. బ్రో కాబట్టి నిజంగా బాగుంది బ్రో. హిట్ 3కి వెళ్ళిన కూడా మళ్ళీ దీనికి వస్తాను మళ్ళీ సాయంత్రం. బాగుంది, ఓవరాల్గా మంచిగా ఉంది సినిమా. యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది యాక్టింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా పూజ యాక్టింగ్ కూడా సూపర్. సాంగ్స్ కూడా సూపర్, అన్నీ బాగున్నాయి. 4. చూసేది ఆయన వాయిస్ లేదు, వేరే వాయిస్ ఉంది. దానివల్ల సినిమా కొద్దిగా డల్ అనిపిస్తుంది. వాయిస్ మాత్రం బాగుంటే సినిమా మాత్రం బాగుంటుంది. థ్యాంక్ యూ. సినిమా సూపర్ అన్న, అవసరం. యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య యాక్టింగ్ అసలు చెప్పే పేరే లేదు. పెట్టే బ్లాక్ బస్టర్ బొమ్మ బ్లాక్ బస్టర్. కార్తిక్ సుబ్బరాజ్ అంటే ఎన్నో చూపించాడు డైరెక్షన్. చాలా డిఫరెంట్. ఇంతవరకు తెలుగులో కానీ మన ఎక్కడ రాలేదు. మైండ్ పోతుంది, వచ్చి గొంతుపోయిందని. సినిమా మొత్తం నచ్చింది అన్న. సినిమా ఒక్క సీన్ అని లేదు. క్లైమాక్స్ అయితే మామూలు ఒక్క వేరే లెవెల్. 10/10. సూపరాజ్ కొత్త స్టైల్ చాలా బాగుంది. సూర్య మాత్రం చింపి పడేసిండు. పూజ ఇక్కడ లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ కిరాక్ ఉంది మొత్తం. కూడా తెలియదు, నచ్చలేదు. సగం మంది ముందే వెళ్ళిపోయారు. మేము ఇంకా నేను సూర్య ఫ్యాన్ కాబట్టి ఇప్పటిదాకా ఉన్నాను. దయచేసి సూర్యని తమిళ డైరెక్టర్స్ వదిలేసి తెలుగు డైరెక్టర్స్ సినిమా తీయమండి, అప్పుడు కానీ బాగుపడుతుంది. చూసారా? ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది. బాగుందా? నాని గారు యాక్టింగ్ పర్వాలేదు. సరే పిల్లలు పెడదాం. మీరు చూసారా? ఎలా ఉంది? క్రేజీ ఉంది. క్రేజీ ఉందా? ఓకే. హిట్ 1, హిట్ 2, హిట్ 3 లో ఏది బాగా నచ్చింది? హిట్ 3 ఆబ్వియస్లీ నాని. అంటే మిగతా కూడా మంచిగా ఉన్నాయి కానీ నాని ఫ్యాన్స్. నాని ఫ్యాన్సా? ఓకే. మంచి డైలాగ్ చెప్పా సినిమాలో. ఎప్పుడైనా అన్నారు ఎవరైనా అని? లేదు. కానీ మాత్రం పక్కా పిచ్చిన కొడుకులు సినిమా అది. హిట్ 3 పక్కా. ఏంటో తెలుస్తుంది. అవన్నీ నేను రివీల్ చేయకూడదు కాబట్టి వాచ్బుల్. ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి, స్క్రీన్ ప్రెజెంటేషన్, ఫోటోగ్రాఫ్ అయితే కనుక అవసరం. తమిళ ఫ్లేవర్ కన్నా మన తెలుగు ఫ్లేవర్ కి బాగా రిజిస్టర్ అవుతుంది సబ్జెక్ట్. అంటే అట్లని కాదు, బట్ ఆ టెక్నికల్ ఇష్యూస్ మనకి అంత డెప్త్కి వెళ్ళకూడదు. కానీ ఓవరాల్ గా ఏంటంటే నాట్ బ్యాడ్, వాచబుల్ మూవీ. గంగువా సినిమాతో కొద్దిగా డిసప్పాయింట్ అయినా, ఒక మెట్రో లీడ్ చేసుకున్న విధానం అయితే పబ్లిక్ ఒక మంచి మోట్ అనిపించింది. రెట్రో ఈ రెట్రో అనేది నవ్వటం అనేది ఎంత మంచి, ఆ నవ్వులో ఉన్న పజిల్ ఏంటి అనేది కార్తిక్ సుబ్బరాజు బాగా ప్రజెంటేషన్ చేశారు. అన్ని కిస్టులను రివీల్ చేయకూడదు. సెంటిమెంట్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫోటోగ్రఫీ కానీ తమిళ ఫేవరే కాకుండా మన టాలీవుడ్ కూడా మంచి కాన్సెప్ట్ అయిన సబ్జెక్ట్ వాచింగ్ అవసరం. అంటే యాక్చువల్గా ఆయన జనరల్గా ఎన్నో వేరియేషన్స్ చూన్ చేస్తారు. దీంట్లో ఏంటంటే సింగిల్ పర్సన్ అయినా సరే డబుల్ షేడ్స్లలో ఒక మంచి బూస్టప్ మూవీ అనేది ప్రజెంటేషన్ చేశారు. అది ప్యారలల్ గా వచ్చేదే కానీ అదే వర్గర్ గా ఏం లేదు, వాచబుల్ మూవీ. ఆ రెట్రో సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా చాలా అంటే చాలా బాగుంది భయ్య. సినిమా చూసిన తర్వాత గూస్ బంప్స్ అనిపించే నాకైతే. నెక్స్ట్ ఆయుధాలు కానీ, లాస్ట్ ఫైట్ సీన్ కానీ ఒక రేంజ్ లో ఉంది. నెక్స్ట్ ఆ లాస్ట్ ఫైట్ సీన్ చూస్తే అసలు ఈ మధ్య కాలంలో అలాంటి సినిమా చూడలేదు అనిపించింది. సినిమా ఓవరాల్ సూపర్ గుడ్. మన సూర్య గారికి సూపర్ హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు ఈ సినిమా తర్వాత. వాళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పనక్కర్లే. అంటే ఇంతకు ముందు ఎన్నో సినిమాలు చూసాం కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే సినిమా అంటే ప్రతి ఒక్క ఇంచ్ బై ఇంచ్ అసలు చూసేటప్పుడు ఇంకా ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ వచ్చిందనమాట. సీట్ ఎడ్జ్ లో చూసాం. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. పాటలు పర్లేదు భయ్య, మరీ అంత ఇదే అనిపించలేదు కానీ పర్లేదు అనిపించింది.
వద్దులే ఓకేలే రెట్రో వద్దులే రెట్రో సికింద్రాబాద్ మెట్రో వద్దులే